హలో అండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మనం లైఫ్లో ఎన్నో అనుకుంటాం కదండి, అవన్నీ జరుగుతాయా? అంతెందుకు, వరలక్ష్మి వ్రతం రోజు నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఒక రోజుకే మనం అనుకున్నది జరగదంటే లైఫ్ అంతా ఇలాగే ఉండాలని ఎలా అనుకుంటాం చెప్పండి. వరలక్ష్మి వ్రతం రోజున నేను చేసిన కొన్ని పనులు వీడియోలోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందు ఏమనుకున్నానంటే బొబ్బట్లు చేద్దాం కదా అని శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. కాకపోతే బొబ్బట్లు అయితే చేయలేదు కానండి, ఈ పప్పు అయితే వేరే దానికి యూజ్ చేశాను. మాకు పాలవెల్లి ఆన్మ ఉంటుందండి, అందుకని పాలవెల్లిని ముందు రోజు నైటే కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడాకులు అరిటాకులు ముందు రోజు తెప్పించేసుకున్నాను అనమాట. వీటిలో కొన్ని మాత్రం పాలవెల్లికి కట్టాను. పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టాలి కదండి, అందుకోసం ఒక్కొక్క పండుని తీసుకుని పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా మొత్తం అన్ని పళ్ళకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఇప్పుడు వైట్ దారం తీసుకుని కాడలున్న పళ్ళు ఉంటాయి కదండి, వాటికైతే దారాన్ని కట్టేశాను అనమాట. అంటే ఫ్రూట్ వెయిట్ని బట్టి ఒక 3 పేటలు 4 పేటలు అలా తీసుకుని పసుపు రాసి ఆ కాడలకైతే ముడి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. అసలు పూజ దగ్గర కావాల్సినవి అసలైనవి శనగలు కదండి, మర్చిపోతానేమో అనుకుని ప్యాకెట్ పైన ఉంచాను. మరుసటి రోజు కుడుములకైతే ప్రిపేర్ చేసుకున్నానండి. 4 కప్పుల నీళ్లు వేసాను. దానిలోకి కొంచెం జీలకర్ర వేసి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసి కొంచెం నెయ్యి అలాగే సాల్ట్ కూడా వేసి వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత 4 కప్పుల నీళ్లు వేసాను కదండి, అలాగే 2 కప్పుల వరి నూక వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. కుడుములకైతే రెడీ అయిపోయిందండి. ఇది చల్లారే వరకు కూడా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కప్పుడు నీళ్లు చిటికెడు సాల్ట్ వేసి మరిగించుకున్నాను. అదే కప్పుతో కప్పుడు వరిపిండి కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఇదంతా కొంచెం చల్లారే లోపు ఇంకో ప్రసాదం అయితే రెడీ చేసుకుందామని వరిపిండిలోకి బెల్లం తురుము వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. అదైతే తర్వాత చూపిస్తాను. ఈలోగా క్షీరాన్నం కోసం బియ్యం కడిగి పెట్టేసుకొని, ఇది ఇందాక చెప్పాను కదండి మిక్సీ పట్టుకున్న చలివిడి అనమాట. ఈ చలివిడిలోకి పెసరపప్పు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. అత్తిసరన్నం కోసం పులిహోర కోసం రైస్ అయితే కడిగి పెట్టేశానండి. దీనిలోకి పచ్చిశనగపప్పు వేసి ఉడకబెట్టేసుకున్నాను. క్షీరాన్నం కోసం పాలు మరిగేటప్పుడు ఇలాచీని ఇలా ముక్కలు చేసుకుని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం తురుము అయితే వేసేసుకున్నాను. దానిలోనే కరిగిపోతుంది అనమాట. నైవేద్యం సమర్పించే ముందైతే నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి కలిపేశాను అనమాట. కుడుముల కోసం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి పట్టించేసుకున్నాను. పిండి ఉడకబెట్టాను కదండి బెల్లం కుడుముల కోసం అనమాట. బెల్లం తురుము మధ్యలో పెట్టి ఇలా కుడుముల కింద ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకొక ప్రసాదం కూడా ప్రిపేర్ చేశానండి, వీడియో అయితే తీయలేదు. ఇంకా మా బావని అయితే పేచి పెడుతున్నాడని చెప్పి ఫోన్ వాడికి ఇచ్చేసి పూజ చేసుకునే చోట అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేశానన్నమాట. ఇవైతే వీడియో చేసే ఛాన్స్ అయితే నాకు మా బావని ఇవ్వలేదండి. వీడియో కన్నా పూజ ముఖ్యం కదా అని చెప్పి పూజ అయ్యేంత వరకు వాడికి ఫోన్ ఇచ్చి వరలక్ష్మి వ్రతం పుస్తకం ఉంటుంది కదండి, అదైతే చదువుకుని పూజ అయితే ప్రశాంతంగా మనశ్శాంతిగా చేసుకున్నానండి. పూజ అయిన తర్వాత 5 ముత్తైదువులకైతే తాంబూలం ఇచ్చాను. ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దానండి, కాకపోతే ఇంకా టైం లేక ఇలా సరిపెట్టేసానమాట. వండిన రైస్ తోటే పులిహోర చేశాను, అత్తిసరన్నం, మొత్తం మీద 7 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. వరలక్ష్మి వ్రతం రోజు రూపు తీసుకుంటామండి, బంగారపు రూపు, లేదంటే ఏదైనా బంగారం కొనుక్కున్న అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం తీసుకోలేని వారైతే పాత రూపే ఆవు పాలల్లో ముంచి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి తెల్ల దారం ఉంటుంది కదండి 9 కొసలు వేసుకొని పసుపు రాసి ఆ దారానికి రూపు గుచ్చి అమ్మవారి మెడలో అయితే వేస్తామండి. అలాగే 9 కొసలు వేసి 9 ముళ్ళు వేసి పువ్వులు గాని ఆకులు గాని కట్టి తోరణం ప్రిపేర్ చేసుకుని పసుపు వినాయకుని చేసుకుంటాం కదా పూజా సమయంలో. తోరణాన్ని పసుపు వినాయకుడి దగ్గర వేసి ఆ తోరణాన్ని చేతికి కట్టుకుని ఆ రూపుని మా మెడలో వేసుకుంటాం అనమాట. వరలక్ష్మి వ్రతం
చేయడం అయితే ఇలా జరిగిందండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.